హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేసీఆర్ వినం ఛానల్. నేను మీ వేణు మాధవ్. వెల్కమ్ టు బ్లాగ్ 2. మనమైతే ఇప్పుడు మన ఫ్రెండ్ బోన్స్ వాళ్ళ అక్క వాళ్ళ పెళ్ళికి పోతున్నాం. ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించడానికి అయితే వచ్చినాం. ఇది కర్ణాటక పెట్రోల్ బంక్, ఎందుకంటే మనం ఉన్నది వీకోట్లో కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల కర్ణాటక పెట్రోల్ బంక్స్ ఎక్కువ. ఇక్కడ రేట్ కొడతారు. ఎంత రా 300 కష్టాలు ఏమన్నా మైక్ బయటకు వచ్చేసింది. అయిపోయిందా? ఈజ్ దేవి, నేను మీ వేణు మాధవ్. ఎన్నిసార్లు ఇంట్రడ్యూస్ చేస్తారా? రెండోసారి. నేను ముఖం కనపడలే కాబట్టి. వర్షం అయితే ఫుల్గా పడుతుంది, చూడండి. ఆపేసినాము, మైక్ పెట్టలేదు, డైరెక్ట్ గోపురం నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫుల్ వర్షం, క్లైమేట్ బాగుందిరా. దేవి ఇది మిస్టర్ దేవి. స్టార్ట్ అయ్యి ఇంట్రడ్యూస్ మన బండి. పెట్రోల్ 170 కిలోమీటర్స్ పోతుందని చూపిస్తుంది. అంత పోదనుకుంటా. సరే ఫ్రెండ్స్, నేను డైరెక్ట్ ఇంకా ఏ ఊరు అది? బంగారుపేటకి పోయి బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. పెళ్ళిలో కలుసుకుందాం. బాయ్. ముట్టు పెట్రోల్ మనోళ్ళంతే దగ్గరికి వచ్చేసినారు. ఇక్కడైతే బ్రిడ్జ్ కడుతున్నారు. ఇది ఎక్కడికి పోతుందో తెలియదు. నాకు తెలిసి బెంగళూరు హైవే, చెన్నై హైవే అనుకుంటా. డైరెక్ట్ చెన్నై టు బెంగళూరు హైవే ఇది. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఎప్పుడు కడతారో తెలియదు. కడతాండ్రు కానీ పెద్ద కడతాండ్రు. మనకైతే వినాయక చవితి ఈరోజు. బట్ చూసే ఏదో ఊర్లో చూసే నిమజ్జనం చేస్తారు. ఏమవుతుందిరా? కారు ఎగురుతాను వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో మన దేవి ప్రసాద్ కేంద్ర భాష. మనమైతే డ్రైవింగ్ ఇంటికి ఇస్తాము. ప్రస్తుతం అయితే వర్షం పడుతుంది. ఇది మన సెటప్. ఇది మైక్ ఇంకా స్టిక్ చేయలేదు, అందుకే ఇట్లా పెట్టుకున్నాము. మనం పోయేసి స్టిక్ చేద్దాం. హైదరాబాద్ మై టర్న్ డ్రైవింగ్. వర్షం అయితే లైట్గా పడుతుంది. మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోతాం. రైట్, మనం ఇంకా పెళ్ళికి పోయి బ్లాగ్ చేద్దాం. మనమైతే సుండ్రపాలెం అయితే మనమైతే ఇప్పుడే సుండ్రపాలెం దగ్గరికి అయితే వర్షం అయితే ఇప్పుడే తగ్గింది.
ఇప్పుడే కోట్లింగాలకి అయితే వచ్చినాము. ఈరోజు మంచి రోజు కాబట్టి అట్లా ఇంత దూరం వచ్చినాం కదా, ఇట్లే కోట్లింగాలు చూసుకొని పోదామని వచ్చినాము. ఇదైతే పార్కింగ్ ఏరియా. పార్కింగ్ చూసి ఈ లోపల కూడా పెట్టేసి అనుకుంటా కదా, లోపల బండ్లు పెట్టలేము మనం. వెనకాలేదా బండ్లు పెట్టేది? పెట్టేసి ఏడొద్దని పెట్టారు. బాబు హెల్మెట్. పడచ్చా? అదే ఇప్పుడే కోట్లింగలకి అయితే ఎంటర్ అయిపోయినాము. మనకు మొత్తం పార్కింగ్ ఏరియా, కార్ పార్కింగ్. మామూలుగా అయితే బయట ఉంటుంది కార్ పార్కింగ్. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి అందరూ షెడ్లు అయితే చేసి పెట్టినారు. మనమైతే ఎంటర్ అయిపోయినాము. టికెట్ అయితే ఇక్కడ ప్రస్తుతానికి వీళ్ళైతే పెట్టలేదు. ఈరోజు ఎందుకో మామూలుగా టికెట్ అయితే పక్కా ఉంటుంది. లైటింగ్ బాగుంది. మన నైట్ రాలేదు. హైదరాబాద్ అంటే కెమెరా సైడ్ పెట్టుకో అంతే. మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాస్ అయితే అలో లేదు ఇక్కడ. దానికి మళ్ళీ పే చేసుకోవాలా. అది గోప్రో కాబట్టి అంతగా తెలియదేమో. కింద వర్షం పడి నానింది. మనకైతే ఇది గుడ్లు ఉంటాయి దీంట్లో. మామూలుగా 2-3 గుడ్లు ఉంటాయి. 3 గుడ్లు దర్శనం చేసుకొని పోవాలి మనం. సో దర్శనం చేసుకొని పోదామా? మేమైతే ఇప్పుడే 3 గుడ్లు దర్శనం అయితే చేసుకునేసి లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ 90 lakhs చేంజ్ మాత్రమే ఉన్నాయి, కోట్ అయితే లేవు. అది వాళ్ళు కడతారో తెలియదు. ఎప్పుడు వచ్చినా కూడా నేను 5-6 years బ్యాక్ నుంచి వచ్చినా కూడా వాళ్ళు 90 lakhs అనే చెప్తాను, కానీ ఆ కోట్ అయితే కట్టలేదు వీళ్ళు ఇప్పటికి. డైరెక్ట్ వెళ్ళిపోదా. ఇవన్నీ గుడ్లు. లోపల ఇంకా చాలా గుడ్లు ఉన్నాయి. దేవి నువ్వు బ్లాగర్ ఉన్నట్లుంది దేవి. నీకు వెనకాల నుంచి బ్యాక్ షాట్ తీసుకుంటా అంటే. మనమైతే లోపలికైతే మెయిన్ లింగం అయితే ఇదే. అది ఎంత పెద్దగా ఉందో. అదే ఇది 4K అంతగా మనకి రాలేదు, అందుకే మనం 5K తీస్తున్నాం. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఏడున్నారు వాళ్ళు? ఉన్నారా? వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు. గెస్ట్ రోల్స్. ముతు రాముతు బాయ్. అయ్యో నేను తడిసిపోయినా. బాయ్. వీళ్ళిద్దరే మా వాళ్ళు. ఇదే మనకి మెయిన్ లింగం అయితే. ఈరోజైతే వినాయక చవితి మంచి రోజు అని చెప్పి అట్లే దారిలో అని చెప్పి వచ్చేసినాము. మనకి అక్కడైతే నంది అయితే ఉంటుంది. బాజీ ఏది? బాజీ రాలేదా? బాజీ మనకంటే ముందు వస్తాడు. బ్లాగ్ ముద్దు. అయితే పెద్ద లింగం దగ్గర వచ్చేసినాము. దేవి ముత్తు బాయ్. వచ్చినాడా? అదిగో అక్కడ దగల్బాజీ. మాడితే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. బాజీ బాజీ కాళ్ళు కాలుతానయా? కాళ్ళు కాలుతానయా? ఇది మనం పెద్ద లింగంకి అయితే వచ్చేసినాము. ఇంకా నుంచి డైరెక్ట్ పెళ్ళికి అయితే మేమే బ్యాచ్ పెళ్ళికి పోతున్నది. బాయ్ ముత్తు పెళ్ళి నాదే. కేదర్ భాష ఇట్లా కనపడున్నది. ఓకే మిస్సెస్ దగల్బాజీ. మనకైతే ఇది షాపింగ్. ఇక్కడ ఏం కావాలంటే అంత చిన్న చిన్న బొమ్మలు అంతా ఉంటాయి. ఎక్కువ విగ్రహాలు, కీ చైన్స్, చిన్న చిన్న. ఏం కావాలా? ఇది కొన్ని నాకు రిమోట్ జేసీబీ కావాలి ముత్తు. కార్ కోదామా? రిమోట్ కంట్రోల్ కార్ వద్దామా? రిమోట్ కంట్రోల్ వద్దు.
ఈ కార్ లాక్ చేసుకుంటే వెళ్ళిపోతాం. ట్రాక్టర్ ముద్దు బిలాటరీ ట్రాక్టర్లో అయితే వాన తడుచుకోపోతాం, అవుట్లో అయితే తడుచుకోం. ట్రాక్టర్ ఎక్కువ తీసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసలు ఈ వ్యూ, ఈ పక్క చెరువు, ఈ పక్క చెరువు, మధ్యలో రూటు బాగా చూపిస్తాను చూడండి. మొత్తం చెరువు, మధ్యలో రూటు. అసలు ఇట్లాంటి ప్లేస్ అసలు నేనైతే ఎప్పుడు చూడలేదు బాబా. అది విజువల్స్లో ఇదే పొద్దునైతే ఇంకా బాగుంటుంది. మెల్లిగా మెల్లిగా బ్రిడ్జ్ అయితే ఆపు బాబా. అంటే లైట్ ఎట్లా హైబీ మీ ఓకే బా. ఇది చూడండి ఫ్రెండ్స్, అసలు ఈ పక్క మొత్తం చెరువు, ఈ పక్క మొత్తం చెరువు, మధ్యలో రూట్ ఉంది, బ్రిడ్జ్ కట్టినారు. బాబా ఎంత చెరువు. మనమైతే బంగారుపేటకి అయితే వచ్చేసినాము. ఇది బంగారుపేట కాదు. కాదా? ఓకే, బంగారుపేట ముందు అంట. మనకి ఇక్కడైతే చూడండి మొత్తం లైటింగ్ అంగరంగ వైభవంగా చేస్తున్నారు పండుగ. వినాయక చతుర్థి పెద్ద బాగా చేస్తున్నారు, మొత్తం లైటింగే. ఓకే, లైటింగ్ అయితే చూడండి. అయితే మన దేవరాజ్, హాయ్ బజీ, మెయిన్ క్యారెక్టర్. బాబాజీ పవర్, కూలీ పవర్, కూలీ ఫ్యాన్స్, నో వార్ ఫ్యాన్స్. అలా కూలీ ఫ్యాన్స్, నో వార్ ఫ్యాన్స్ అంటే మరో ఇల్లు దీన్ని తీసుకునేస్తే తిరగబా. సాయిబాబు కూడా ఇదైతే సాయిబాబు గుడి. మన ఇది పక్క ఫస్ట్ టైం వస్తున్నాము. అదే ఇప్పుడే పెళ్ళికి అయితే వచ్చేసినాము. గౌడు ఈజ్ ఇన్ వ్లాగ్. మనదే మన భువనపల్లి వాళ్ళ అక్కడే పెళ్ళి. ఏవి మనకిదైతే మండపము. ముత్తు ఈజ్ ఇన్ వ్లాగ్. ఫ్రెండ్స్, మనమైతే సన్రాజులకి కలిసినాము. దేవి ముత్తు బాయ్ బాజీ, నేను పునీత్. అక్కడ మన పెళ్లి జరుగుతుంది, మనది కాదు, ఫ్రెండ్ వాళ్ళ అక్కది. గౌడు మనోడు వాళ్ళ అక్క పెళ్ళికే మనమైతే వచ్చినది. గౌడు హాయ్ చెప్పరా. కూలాడు ఫ్రెండ్స్, ఫోటో కోసం కష్టాలు. చాలు. మనమైతే ఇప్పుడే రిటర్న్ అయితే పోతున్నాము. ఇప్పుడైతే వర్షం అయితే మోస్ట్లీ ఆగిపోయింది. మనం 3 బండ్లు వేసుకొని పోతున్నాము. హైవే ఇది డైరెక్ట్ స్ట్రైట్ పోతే మనకి బంగారుపేట, అట్లే వసుకుంటూ బెంగళూరు.